పేట జిల్లా కోదాల్లో ఇటీవల రైతును కొట్టి డబ్బులు లాక్కెళ్లిన దొంగలను అనంతగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ముగ్గురిని అరెస్ట్ చేసిన వారి వద్ద నుంచి 2 సెల్ ఫోన్లు 1.70 లక్షల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఉప్పతల అశోక్ కుమార్, దేవతల రాజా, షేక్ నవాబ్ షరీఫ్గా పోలీసులు గుర్తించారు. అనంతరం చోరీలకు పాల్పడిన వారి వివరాలను రూరల్ సీఏ రజితారెడ్డికి వెల్లడించారు. అనంతగిరి పిఎస్ లిమిట్స్ లో 18th రోజు ఈవినింగ్ 3:30 టైంలో పుల్లయ్య అని చెప్పేసి ఫోన్ చేయాలి. తను వరి ధాన్యం అమ్మి డబ్బులు తీసుకొని టీవీఎస్ ఎక్సెల్ మీద వస్తుండగా ఒక బైక్ మీద మన 2 వీలర్ స్కూటీ మీద 3 వ్యక్తులు అడ్డగించి అతన్ని కొట్టి 1,77,815 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. అయితే అటు విషయం మీద అతను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇవ్వగానే ఇమ్మీడియట్గా మా అనంతగిరి ఎస్ఐ నవీన్ అండ్ వాళ్ళ టీమ్ మన వీరబాబు, తర్వాత కొండల్, నరసింహ ఈ ముగ్గురు కూడా ఇమ్మీడియట్గా సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి, తర్వాత వెహికల్ చెకింగ్ ఇవంతా చేయడం జరిగింది. చేసిన క్రమంలో మనకి సీసీ కెమెరాలో ఒక 3 వ్యక్తులు ఆ బైక్ మీద వెళ్ళడం, స్కూటీ మీద వెళ్ళడం మనకి ఫుటేజెస్ దొరికినాయి. దాని క్రమంగా మనము కొన్ని కెమెరాస్ అనుసంధానంతో మనం జగ్గయ్యపేట రూట్లో వీళ్ళు వెళ్ళిందని చెప్పేసి మనం ఐడెంటిఫై చేసి ఆ వ్యక్తులను మనం ఎవరనేది మనం అందరం మా టీం అంతా పర్యవేక్షించి క్రైమ్ టీం ప్రత్యేకంగా గాలించి వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. కానీ వాళ్ళు అనుకున్న ప్రదేశంలో లేరు. ఆ అఫెన్స్ జరిగిన క్రమంలో మేము వెహికల్ చెకింగ్ రెగ్యులర్గా చేయడం జరిగింది. ఆ వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో బుజ్జగూడ తాండం